వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల రిటైర్మెంట్ ప్రయోజనాల ఆలస్యంపై అధికారుల తీరుపై ఉప ముఖ్యమంత్రి ఆగ్రహం. 3 వారాల్లో నివేదిక. ఆ వివరాల గురించి మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు ఆగ్రహం. కారణం ఇదే. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కోపం వచ్చింది. అధికారులు చెప్పిన ఆ వివరాలను చూసి ఆశ్చర్యపోయిన ఆయన వారి తీరుపై కన్నెర్ర చేశారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారో చూద్దాం. సంవత్సరాల తరబడి ఉద్యోగుల కేసులు పెండింగ్లో ఉండటంపై ఆయన కన్నెర్ర చేశారు. ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో వాటి వివరాలేంటో నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పనితీరుపై సునిశ్చితమైన విజిలెన్స్ ఉండాలని పవన్ స్పష్టం చేశారు. వారు అప్రమత్తంగా అత్యుత్తమంగా పనిచేయడానికి ఇది ఉపకరిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొని వచ్చారు. ఉద్యోగులపై నమోదవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు ఏళ్లపాటు పెండింగ్లో ఉండిపోవటం ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపుతుందన్నారు పవన్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ, పర్యావరణ శాఖలో ఉన్న విజిలెన్స్, ఏసీబీ శాఖాపరమైన కేసులు వివరాలు ఎంతకాలంగా పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు, ఆ కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు. కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న విషయం తెలుసుకొని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీని కారణంగా అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణ తర్వాత కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారన్నారు ఆయన. విజిలెన్స్ పెండింగ్ కేసులపై నివేదికను 3 వారాల్లో ఇవ్వాలని ఆదేశించామని పవన్ తెలిపారు. శాఖలోని అన్ని విజిలెన్స్, నాన్ విజిలెన్స్ కేసులను సరైన, సక్రమమైన రీతిలో తిరిగి విచారించి వేగంగా వాటిని పరిష్కరించేందుకు శాఖాధిపతులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్ ఉద్యోగ పెన్షన్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం గల కారణాలని తెలుసుకొని అధికారులను ఆదేశించారు.